షర్మిలకు మొండి చెయ్యి. కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ షర్మిలకు ఇస్తారని చెప్పి ఎల్లో మీడియా తెగ భ్రమంలో పెట్టినట్టుంది. మళ్ళీ వాళ్ళే మొండి చెయ్యని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు మళ్ళీ చెప్పి ఇవ్వనట్టు మొండి చేయని రాశారు. తిలక్ గారు మీకు ఏమనిపించింది? షర్మిల గారికి మొండి చేయని రాశారు వీళ్ళు. అసలు వీళ్ళే కదా ప్రచారం చేసింది, వీళ్ళే మొండి చేయని రాసింది. కాంగ్రెస్ ఏమన్నా చెప్పిందా మేము ఇస్తున్నాము పరిశీలనలో ఉంది అని ఏమైనా చెప్పారా? అప్పలరాజు గారికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చిందో తెర వెనక ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలియాల్సిందే. కానీ ఇక్కడ షర్మిల గారికి ఆశ పెట్టారు, ఎవరు పెట్టారు అనేది తెలియదు. ఆవిడ ఆశపడ్డారా అనేది తెలియదు. ఇక్కడ ఆవిడ నమ్ముకున్నది డికే శివకుమార్ గారిని అనేది పదే పదే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నేనేమన్నానంటే కర్ణాటకలో అక్కడ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి మనుషులు ఉండరా, వాళ్ళకి అవసరాలు ఉండవా, వాళ్ళ క్యాండిడేట్ని పెట్టకుండా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండం బదలైపోద్దా షర్మిల గారు టికెట్ ఇచ్చినంత మాత్రాన? అసలు ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తాయి. అంటే ఏంటంటే కాంగ్రెస్ ద్రోహం చేసింది అనేది చూపించడం అనేది అక్కడ ఒక మాట కనిపిస్తుంది. సరే ఇక్కడ ఒక మాట చెప్తాను, మోసం చేసినోడి కంటే మోసపోయినోడు ఎక్కువ ముద్దాయి అవుతాడని. వల్ల అంటే ఇష్యూ అట్లా కాదు. ఇష్యూ నా ఉద్దేశం అది కాదు. వీళ్ళే ప్రచారం చేశారు షర్మిల కాంగ్రెస్ ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ ఏమో అధికారికంగా కానీ అనధికారికంగా కానీ చెప్పలేదు కదా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళే మొండి చేయి ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ని తిడుతున్నారు. అసలు అవకాశం ఉందా లేదా అన్న దాని జోలికి అప్పట్లో వెళ్ళలేదు కదా. అది నా పాయింట్. అంటే కాదండి, ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎలా భ్రమలు కల్పిస్తుంది అనేమో నాకు అనిపించింది. అందుకోసం మీ దృష్టికి తీసుకొచ్చాను. తెలుగుదేశం కూటమి తరఫున ఎంపీ క్యాండిడేట్గా ఇవ్వచ్చు అంటారా? రైట్. టీడీపీకి 3, జనసేనకి 1 రాజ్యసభ స్థానాలపై కూటమి నేతల నిర్ణయం. టీడీపీలో తీవ్ర పోటీ ఉందట. జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్. లింగమనేని రమేష్ గారికి ఇస్తున్నట్టేనా? అందుకనే ఈ మధ్య ఆయన కులం గురించి చూడొద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దు అంటున్నారు తిలక్ గారు. ఆయన పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు మార్పు ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇప్పటివరకు ఆ మార్పు ఉంటుందని ఏదో వదంతులు అయితే వచ్చినాయి కానీ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఆయనకి ప్రయోజనం కల్పించిన వ్యక్తి, ముఖ్యమంత్రికి ప్రయోజనం కల్పించిన వ్యక్తి లింగమనేని రమేష్ గారు. లింగమనేని రమేష్ గారు గెస్ట్ హౌస్ లోని కృష్ణానదిలో ఆక్రమించి కట్టిన ఇప్పుడు ఆ టికెట్ ఇస్తే ఒక పెద్ద వాడు ఎదుర్కోవాల్సిన ప్రశ్న ఏంటంటే పర్యావరణం గురించి 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఉపన్యాసం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఈస్ట్ గోదావరిలో కాలుష్యం గురించి మాట్లాడారు, పరిశ్రమలకు వార్నింగ్ ఇచ్చారు. మరి పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదిలో గెస్ట్ హౌస్లు కట్టిన వాళ్ళకి రాజ్యసభ టికెట్లు ఇచ్చి ప్రభుత్వంలో సలహాదారు పదవులు ఇచ్చి వీళ్ళు పర్యావరణానికి అనుకూలమా వ్యతిరేకమా? ఇవాళ చంద్రబాబు గారు సీఎం దొక్కుతారని నేను ఎక్కడో టీవీ ఛానల్లో చూశాను. పర్యావరణం కోసం అంట. ఓ పక్క విశాఖలో కొండలను కొట్టేస్తున్నారు, ఇంకో పక్క అమరావతి మొత్తం వ్యవసాయ భూములన్నీ ధ్వంసం చేశారు. అయినా కూడా పర్యావరణ రక్షణ సైకిల్ దొక్కితే అయిపోద్దంట. అది మళ్ళీ రేపు మనం మాట్లాడుకుందాం. కాకపోతే కులాల గురించి గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రస్తావించడం వెనక ఇది ఉంది. అంటే లింగమనేని రమేష్ గారు పలానా సామాజిక వర్గం కాబట్టి ఆయనకి ఇస్తే విమర్శలు వస్తాయి కాబట్టి ఆ రకంగా మాట్లాడారా అన్న అనుమానం అయితే కలుగుతుంది కదా అన్నది నా పాయింట్. అంతే. నిజమేనండి. ఇప్పుడు ఆయన మధ్యలో పదే పదే నాగబాబు గారి పేరు తీసుకొస్తా ఉంటారు. మధ్యలో వదంతులు లీకులు నాగబాబు గారికి ఇవ్వచ్చు రాజ్యసభ అని. పాపం ఆయనకి మంత్రి పదవి అయిపోయింది, రాజ్యసభ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూడా రాశారు కొన్ని పత్రికలు ఎల్లో మీడియాలో. అయితే రాయటం, ఆయన ఏదో ఆశ పెట్టుకోవడం, అది రాకపోవడం, ఆయన ఫైనల్ గా లింగమనేని రమేష్ కి ఇస్తాడు. ఆయన పార్టీ ఆఫీస్ కి తక్కువ రేటుకి స్థలం ఇచ్చాడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి. అందువల్ల ఇంకా ఏ ప్రయోజనాలు కల్పించాలని చెబుతున్నారు. ఇటువంటి అన్నప్పుడు ముఖ్యమంత్రికి ప్రయోజనం కలిగింది, పవన్ కళ్యాణ్ గారికి ప్రయోజనం ఉంది. ఆయన కాకపోతే ఇంకెవరికి ఇస్తారు టికెట్? రైట్. ప్రభుత్వ ఉద్యోగానికి అధిక అర్హతలుంటే అర్హులు కారు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. అటెండెంట్ పోస్టులో నియమితుడైన పట్టభద్రుడి తొలగింపునకు సమర్థన. పాపం అధికంగా చదువుకుని ఉద్యోగాల దొరక అటెండర్ ఉద్యోగంలో చేరారంటే ఎవరో చేరితే ఆయనకి పనికి అది తగదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే ఆయన ఉద్యోగం పోయింది.
మరి భారతదేశంలో మరి ఇది ఎంతవరకు సమంజసమో ఏంటో చూడాలి. ఏపీ ప్రగతిలో భాగస్వాములు అవ్వండి, రష్యన్ పారిశ్రామిక సంస్థలకు లోకేష్ ఆహ్వానం. జీవితాంతం అబద్ధాలతోనే బతుకుతారా? హోంమంత్రి అనితకు కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రశ్న. డిఎస్సి అక్రమాలపై సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్. ఎయిర్పోర్టు భూములపై పెద్ద పచ్చగద్దల కన్ను. యాప్లో ఎరువులు, ఈ యాప్లో ఎరువులు పెడతారట. మరి వినియోగం తగ్గింపే లక్ష్యం. యూరియా డిఏపి కోట సీజన్లో 20 రోజుల వ్యవధితో 3 విడతల్లో అమ్మకం. రైతులకు స్మార్ట్ ఫోన్ నెట్ అవసరం. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు డీలర్లపై కేసులంట. ఈ యాప్ తీసుకొచ్చి రైతుల్ని ఇబ్బంది పెడతారా ఏంటో చూడాలి. బ్రదర్స్ వార్. సోషల్ మీడియా వేదికగా కేసినే నాని వర్సెస్ ఎంపీ చిన్ని. తన ఫ్రెండ్ను టార్గెట్ చేశారంటూ ఎన్హెచ్ఆర్సీకి నాని ఫిర్యాదు. సీఎంను ట్యాగ్ చేస్తూ ఎంపీ చిన్నిపై కేసినేని నాని ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఏ రకంగా ఉంది, పోలీసులను ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారన్న దాని మీద కేసినేని నాని గారు పెట్టిన ట్వీట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. బీజేపీకి ఝలక్. టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ స్థానాలను పంచుకున్న కూటమి. పేరు మార్చుకుని మార్చిన కోఎంట్ అంట. ఈయనెవరు? కోఎంట్ అనే సంస్థకి కోట్ల పరిహారం. మంత్రి లోకేష్ పేషి అవినీతి భాగోతం బట్టబయలు. యూనివర్సిటీ పరీక్ష కేంద్రాల డిజిటలైజేషన్ కాంట్రాక్ట్. ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలు బేఖాతరు. లోకేష్ గారి పేషి మీద ఆరోపణలు చేస్తూ ఒక కథనం వచ్చింది ఇవాళ.